నజరేయుడైన యేసు తన ప్రియ శిష్యుడైన సీమోను పేతురుని అడుగుతున్న ప్రశ్న 3 సార్లు అడిగాడు. 3 సార్లు కూడా ఒకటే ప్రశ్న అడిగాడు. ఈరోజు ప్రభు మన కళ్ళ ముందు ప్రత్యక్షమైతే ఆయన్ని మనం అడగాలనుకుంటున్న ప్రశ్నలు మన బుర్ర నిండా ఉన్నాయి. ఒక్కొక్కరు కొన్ని ప్రశ్నలు రాసి పెట్టుకున్నారు, దేవుడే కనబడితే అడుగుదామని. ప్రార్థనలో కూర్చున్నప్పుడు కూడా అడుగుతూ ఉంటారు రకరకాల విషయాలు దేవుణ్ణి. ఈరోజు రాత్రి దేవుడు ఇక్కడ నిలబడి ఉంటే ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కళ్ళు ఎన్నెన్ని ప్రశ్నలు అడుగుతారో మీకే తెలియాలి. కానీ ఈరోజు రాత్రి దేవుడు మనందరినీ కలిపి, ఇటు నన్ను, దైవజనుల్ని, మిమ్మల్ని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్న ప్రశ్న ఒకటి. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఆ రోజు సీమోను పేతురుని అడిగాడు, ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మీరేమంటారు చెప్పండి? మీరు ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామయ్యా అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి మీరు ఎంత ప్రేమిస్తున్నారు? చిన్నపిల్లల్ని మనం అడిగితే మీ అమ్మంటే నీకు ఎంత ఇష్టం అంటే, వాళ్ళు మా అమ్మంటే నాకు ఇంత ఇష్టం అని చెప్తారు. అలానే ఈరోజు మిమ్మల్ని అడిగితే అంత ఇంత ఎంతో కొంత దేవుణ్ణి మేము ప్రేమిస్తున్నాం కనుకనే కదా బ్రదర్ ఈరోజు రాత్రి ఇక్కడ అన్ని పక్కన పెట్టి పట్టు మార్చుకొని ఇక్కడ ఉన్నాం అని మీరు చెప్తారు. మరి ఒకసారి ప్రభు సీమోను పేతురుని అడిగిన తర్వాత మౌనం అవ్వచ్చుగా, మళ్ళీ అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? సీమోను పేతురు చెప్పాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని. 3వసారి కూడా అడిగాడు, సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని. అప్పుడు సీమోను పేతురు వ్యసనపడి, మరొక తర్జుమాలో బాధపడి, దుఃఖపడి, గత కాలాన్ని గుర్తు చేసుకుని, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న సంగతి నీకు తెలుసు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు అని చివరిలో చేతులు ఎత్తేశాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథం పాత నిబంధన ఏమో దాదాపుగా హెబ్రీ భాషలో రాయబడింది. క్రొత్త నిబంధన ఏమో ఎక్కువ శాతం గ్రీకు భాషలో వ్రాయబడింది. మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ గ్రంథం హెబ్రీ, గ్రీకు భాషల్లో నుండి తర్జుమా చేయబడి ఈరోజు మన చేతుల్లోకి వచ్చింది ఈ బైబిల్ గ్రంథం. దేవుడు తన వాక్యాన్ని, తన సందేశాన్ని, తన మాటల్ని మానవ జాతికి అందించాలనుకున్నప్పుడు ఆయన ఆలోచించాడు, ఏ భాషలో అయితే బాగుంటుంది. బాబేలు గోపురం దగ్గర భాషలు తారుమారైపోయినాయి. అప్పటిదాకా జనమంతా ఒకటిగానే ఉన్నారు, ఒకటే పలుకు, ఒకటే జనాంగం. బాబేలు గోపురం దగ్గర ప్రజలు తారుమారైపోయారు, భాషలు కూడా తారుమారైపోయినాయి. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు లేఖనాలను రాయించడం మొదలుపెట్టాడు. తన మనసుని, తన సందేశాన్ని మానవ జాతికి అందించడానికి ఈ భూమి మీద ఉన్న ఏ భాషలు కాస్త దేవుని మనసుని మనకి బాగా దగ్గర చేస్తాయా అని దేవుడు ఆలోచించినప్పుడు దేవుడికి కనపడ్డ భాషలు, ఒకటి హెబ్రీ భాష, రెండవది గ్రీకు భాష. ఈ 2 భాషల్లో దేవుడు మనకి బైబిల్ గ్రంథాన్ని ప్రారంభంలో ఇవ్వడం జరిగింది. ఎన్నో భాషలు ఉన్నాయి, అయితే వాటన్నిటిలో నుండి ఒక 2ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ భాషల యొక్క విశిష్టత మనం గనక ధ్యానించుకొని చూస్తే మతిపోవలసిందే. ఈరోజు భాషల యొక్క విశిష్టత చెప్పడానికి నేను ఇక్కడ నిలబడలేదు. దేవుని చిత్తం అయితే బైబిల్ క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఆసక్తి పరులైన వాక్య కోడికలు జరిగినప్పుడు ఆసక్తి పరులు వస్తుంటారు. అప్పుడు దేవుని చిత్తం అయితే వివరంగా దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మిగిలిన భాషలన్నిటిలో కూడా అక్షరాలు కొన్ని శబ్దాలను సృష్టిస్తాయి, కొన్ని విషయాలను మన కళ్ళ ముందుకు తీసుకొస్తాయి. అయితే హెబ్రీ భాషకున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా? బైబిల్ పండితులు చెప్తారు, హెబ్రీ భాష అనేది ఆ అక్షరాలకి ప్రాణం ఉంటుంది. అది ఒక శబ్దం మాత్రమే కాదు,
అది ఒక అక్షరం మాత్రమే కాదు. హెబ్రీ భాష గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ధ్యానం చేయండి. ప్రతి పదం ఒక చిత్రాన్ని చూపిస్తుంది. ప్రతి అక్షరానికి సంఖ్యా విలువ ఉంటుంది. ఏదైనా ఒక పదం హెబ్రీ భాషలో రాస్తే దాన్ని తవ్వుకుంటూ వెళ్తే ఇంత పెద్ద మ్యాటర్ వస్తుందట. నేను దేవుని కృపలో కొంత ధ్యానం చేసుకొని ఉన్నాను, మళ్ళీ చెప్తాను దాని గురించి. ఇప్పుడు హెబ్రీ భాషలో ఒక పదం రాస్తే ఒక అక్షరానికి చిత్రార్థం ఉంటుంది, సంఖ్యా విలువ ఉంటుంది. ఆ అక్షరాలన్నిటిని కలిపి ఒక పదం గనక మాట్లాడితే దాన్ని ధ్యానించుకుంటూ వెళ్తే పెద్ద సబ్జెక్ట్ వస్తుంది. మిగిలిన ఏ భాషల్లో కూడా ఆ సౌకర్యం లేదు. అది హెబ్రీ భాషకున్న ప్రాముఖ్యత. బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే హెబ్రీ భాష ప్రాణమున్న భాష అంటారు. దాన్ని మనం తవ్వుకుంటూ ధ్యానించుకుంటూ వెళ్ళిపోవచ్చు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. గట్టిగా చెప్పారా? ఇప్పుడు అది హెబ్రీ భాష వ్యవహారం. ఇప్పుడు మనం చదువుకుంది క్రొత్త నిబంధనలోది కనుక గ్రీకు భాషలో పదం చదువుకున్నాం మనం. గ్రీకు భాషకున్న ప్రత్యేకత ఏంటి అనేది చెప్పబోయే ముందు మన తెలుగు భాష గురించి 2 మాటలు మాట్లాడుకుందాం. దేశ భాషల యందు నోరు తెచ్చి గట్టిగా చెప్పండి. దేశ భాషల యందు. ఎందుకు? మంది తెలుగనా? మంది తెలుగని మంది గొప్ప కాదు. పండితులందరూ దేశంలో ఉన్న భాషలన్నిటినీ పరిశోధించి తేల్చి చెప్పింది ఏంటంటే దేశంలో ఉన్న భాషలన్నిటికంటే తెలుగు లెస్స. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను కాస్త ఇంగ్లీష్ గురించి 2 మాటలు చెప్పి దాంట్లో తెలుగు అర్థం చెప్పి ఆ తర్వాత మనం చదువుకున్న మూలవాక్యం దగ్గరికి వచ్చేస్తా. ఓకేనా? ఇప్పుడు ఇంగ్లీష్కి మన తెలుగుకి డిఫరెన్స్ మీకు కూడా బాగా తెలుసు. ఉదాహరణకి అంకుల్ అని మనం ఒకరిని పిలిచాం. అంకుల్ అంటే బాబాయ, పెదనాన్న, మామయ్య. అంకుల్ అంటే ఏంటి మీరు చెప్పండి? బాబాయ, పెదనాన్న, మామయ్య, మేనమామ. ఈ 4 అంకుల్ అంటే ఏంటి? అదిగో ఫోటో ఒకటి వేసారు చూడండి. అంకుల్ అనే ఒక పదం మనం పిలిచామంటే బాబాయ్ అయి ఉండొచ్చు, పెదనాన్న అయి ఉండొచ్చు, చిన్నాన్న అయి ఉండొచ్చు, మామయ్య అయి ఉండొచ్చు, మేనమామ కూడా అయి ఉండొచ్చు. ఆంటీ అని ఒక ఆమెను పిలిచామనుకో మనం, అత్త అవ్వచ్చు, పిన్ని అవ్వచ్చు, మేనత్త అవ్వచ్చు, పెద్దమ్మ అవ్వచ్చు, చిన్నమ్మ అవ్వచ్చు. ఈ వ్యక్తి ఆంటీ అన్నాడంటే ఆమె ఎవరో వాళ్ళిద్దరికీ తెలుసు, మనకు తెలియదు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బంధాన్ని బట్టి అటున్న మనిషి ఒకవేళ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అనుకో, ఈయన ఆంటీ అన్నాడంటే మనం అర్థం చేసుకోవాలి, ఆమె ఈ అబ్బాయి చిన్నమ్మ అని పిలిచాడు. ఓకేనా? ఈ అబ్బాయి అంకుల్ అన్నాడు అనుకో, అవతల ఉన్న అతను వాళ్ళ నాన్న వాళ్ళ అన్న అనుకో, మనం అర్థం చేసుకోవాలి ఈ అబ్బాయి పెదనాన్న అని పిలిచాడని. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్లో ఆంటీ, అంకులు 2 పదాలు. మనం పిలిచిన ఆ వ్యక్తిని బట్టి మనం అర్థం చేసుకోవటమే. కానీ తెలుగులోకి వస్తే మీరు చూడండి, డివైడ్ చేసి పెదనాన్న, బాబాయ్, ఫోటో పడితే ఇంకా బాగుండు. మీరు చదవండి. బాబాయ్, పెదనాన్న, చిన్నాన్న, మామయ్య, ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. అందుకే దేశ భాషల యందు తెలుగు దేవునికి మహిమ కలుగును గాక. అందులో ఉంది ఆంటీ ఒక్క ఆమె. మనకి ఎంతమంది? అత్తుంది, పిన్ని ఉంది, మేనత్తుంది, పెద్దమ్మ ఉంది, చిన్నమ్మ ఉంది, ఇన్ని ఉన్నాయి. అవునా? మీకు ఈ ఫోటోలో ఒక చిన్న క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఆంటీ అని అంటేనేమో ఇన్ని వస్తున్నాయి, అంకుల్ అని అంటేనేమో ఇన్నోని వస్తున్నాయి. ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం దగ్గరికి వద్దాం. ఇప్పుడు యేసు ప్రభు 3 సార్లు సీమోను పేతురుని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. చూడండి, ఇందాక మీకు ఆంటీ, అంకుల్ అని చూపించి తెలుగులో ఏ బంధానికి ఆ బంధానికి సపరేట్ పేరు ఎలాగుందో గ్రీకు భాషలో కూడా అలాంటి ప్రత్యేకత ఉంది. ఆ ఫోటో మళ్ళీ ఎద్దుగా నాగయ్య, నేను చెప్తా. ఏదో మనకు అర్థం కాని సబ్జెక్ట్ ఎత్తుకున్నాడని మీరు గందరగోళం అవ్వద్దు. ప్రారంభమే వివరిస్తాను, ఆ తర్వాత సందేశంలోకి వెళ్దాం.
స్తోత్రం చెప్పండి. పక్కనున్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఓకే, ఓకేనా? ఇప్పుడు బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ప్రేమ అని పలు సందర్భాల్లో వాడబడింది. అయితే ఈ ప్రేమ అని వాడబడిన ఈ పదం గ్రీకు భాషలో ఆయా సందర్భాలని బట్టి, ఆయా సన్నివేశాలను బట్టి ఆ ఒక్క ప్రేమ అనే పదానికే 4 డివైడ్ చేసి ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క ప్రేమని సపరేట్ చేసి వాళ్ళు ఆ భాషలో పొందుపరుచుకున్నారు. ఆ భాషలో ఉన్న ప్రత్యేకత అది. దేవుడు ఆ కారణం చేతనే గ్రీకు భాషలో తన క్రొత్త నిబంధనని రాయించి తన మనసుని ప్రజలకి ఇంకా దగ్గరగా అర్థమయ్యేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్తాను, బైబిల్ గ్రంథంలో మీరు మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం దాకా ప్రేమ అని వాడబడిన ప్రతి సందర్భంలో ఈ పట్టిక ఒకటి వేస్తాడు, చూడండి, అవి రాసుకోండి, మీకు గుర్తుగా ఉంటాయి. ప్రేమ అని మనం పిలిచే ఒక పదంలోనే 4 ప్రత్యేకమైన పదాలు ఉన్నాయి. వాటిలో మొదటిది స్టోర్జే. ఆసక్తి పరులైన వాళ్ళు, వాక్య అవగాహన ఉన్న వాళ్ళు రాసుకోండి. కుటుంబ బాంధవ్యాల మధ్య, అంటే తల్లిదండ్రుల మధ్యలో, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో ఉండే ప్రేమ, అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి రక్త సంబంధీకులకు మధ్యలో ఉండే ప్రేమ ఏదైతే ఉందో దాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు గ్రీకులో స్టోర్జే అనే పదం వాడుతారట. మూల భాషలో ఆ పదం ఉంది. ఎందుకు తీసావు వేయమంటున్నారు ప్రజలు. ఒకటి స్టోర్జే అనుకోండి. రెండవది ఫిలియా. ఈ ప్రేమ ఎక్కడ వాడబడుతుందంటే స్నేహపూర్వమైన ప్రేమ, స్నేహితుల మధ్యలో. మీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫ్రెండ్స్ ఉన్నారా లేదా? ఈ స్నేహానికి సంబంధించిన ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు ఫిలియా అనే పదం వాడబడేదట. 2. మూడవది మీరు చూస్తున్నారు కదా, చెప్పండి, ఎరాస్. ఇది భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ, ప్రేమికుల మధ్యలో ఉండే ప్రేమ. ఈ యవనస్తులు ఈ మధ్య ప్రేమ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అంటున్నాడు కదా, ఇది ఆ టైప్ ఆఫ్ ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు గ్రీకులో ఈడంటాడు కుర్రోడు, ప్రియా నేను నిన్ను ఎరేసినట్టు అన్నమాట. జస్ట్ మీకు అర్థం కావటానికి చెప్తున్నా. దాంపత్య బాంధవ్యం అంటే ప్రేమ, అనురాగాలు, అంటే భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు ఆ పదం వాడతారంట. తర్వాత ఈ యవనస్తులు రొమాంటిక్ లవ్ ఉంటుంది చూడండి, దానికి పదం వాడతారట. తర్వాత 4వది అగాపే. ఇది ఏ సందర్భంలో వాడతారో తెలుసా? దేవునికి సంబంధించిన ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు అగాపే అనే పదాన్ని వాడతారు. ఈ అగాపే అనే పదం మనకు బాగా తెలుసు కదా. ఇప్పుడు అర్థమైందా? దేవుని ప్రేమ అగాపే, అగాపే అని మనం బోల్డ్ సందర్భాల్లో విన్నాం. కొన్ని మినిస్ట్రీ పేర్లు కూడా అగాపే అనే పేర్లు మీరు చూసే ఉంటారు, అవునా? ఇప్పుడు యేసు ప్రభు సీమోను పేతురుని ఏమని అడిగాడంటే, మూల భాషలోకి వెళ్ళి చెప్తాను వినండి. ఇప్పుడు ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ఈ 4 మీకు అర్థమైనాయి కదా. ఒకటి స్టోర్జే, ఫిలియా, ఎరాస్, అగాపే. ఈ 4 ప్రేమలు మనకు వచ్చేసేసరికి అన్నిటికీ కలిపి మూటగట్టి పైన పెట్టేది ప్రేమ. ఇందాక చెప్పామే, ఆంటీ కింద అత్త ఉంటుంది, మేనత్త ఉంటుంది, బాబాయ్ ఎవరామా చిన్నమ్మ ఉంటుంది, పెద్దమ్మ కూడా ఉంటుంది. అట్లనే అంటే ఏమి లేదు, ఈ భాషల్ని బంధాలను డివైడ్ చేస్తూ ఇంకా లోతుగా తీసుకొని వెళ్ళింది గ్రీకు భాష. ఇప్పుడు వినండి, యేసు ప్రభు సీమోను పేతురుని ఏమని అడిగాడో తెలుసా? ప్రారంభంలో, సీమోను పేతురు, నువ్వు నన్ను అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావా అని అడిగాడు. సీమోను పేతురు ఏమని చెప్పాడో తెలుసా? అయ్యా, నేను నిన్ను ఫిలియా ప్రేమతో ప్రేమిస్తున్నాను. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడిని ప్రేమించినట్టు మాత్రమే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. అలా అయితే నా గొర్రెల్ని మేపు,
రెండవసారి మళ్ళా అదే ప్రశ్న, సీమోను పేతురు, నువ్వు నన్ను అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావా? రెండోసారి మరలా సీమోను పేతురు అన్నాడు, ప్రభువా, నేను నిన్ను అగాపే ప్రేమతో కాదు, ఫిలియా, వాళ్ళిద్దరి మధ్యలో ఫిలియా ప్రేమతో ప్రేమిస్తున్నాను. అలా అయితే నువ్వు నా గొర్రెల్ని కాయి. మూడవసారి దేవుడు ఏమని అడిగాడో తెలుసా? మీరు వినండి, ఈ మాట కాస్త మీ మనసు దీని మీదకి రానివ్వండి. ఈసారి యేసు ప్రభు నువ్వు నన్ను అగాపేతో ప్రేమిస్తున్నావా అని అడగలేదు. ఆయనే ఒక మెట్టు దిగి నువ్వు నన్ను కనీసం ఫిలియా, స్నేహితుడిగానైనా ప్రేమిస్తున్నావా అని అడిగితే సీమోను పేతురు తన గతాన్ని గుర్తు చేసుకొని, అయ్యా, అసలు నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో, నా మనసులో నీకెంత చోటు ఉందో నీకే తెలుసు, నాకేం తెలుసు. గతంలో నా సామర్థ్యం తెలియక, నా బలమేంటో తెలియక, నా మీద నేను ఎక్కువ అంచనాలు పెట్టుకొని అగాపే ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకొని లేనిపోని ప్రగల్భాలు పలికాను. వీళ్ళందరికంటే నేను చాలా బెటరు, వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టిపోయినా నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధమే, నా ప్రేమ అగాపే అనుకున్న. శ్రమలు ఎదురైన తర్వాత అర్థమైంది, నా అసలు రంగేంటో బయటపడింది. నా సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, కనీసం నువ్వు అడుగుతున్న ప్రశ్నలకు కూడా నేను సమాధానం చెప్పలేనంత గలిబిలిల మధ్యలో నేనున్నాను. నా సంగతి నాకు తెలియదయ్యా, నా సంగతి నీకు మాత్రమే తెలుసు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో మిమ్మల్ని అడిగితే మీరు దేవుణ్ణి ఏ ప్రేమతో ప్రేమిస్తున్నారు? ఇప్పుడు చెప్పండి. మీది ఫిలియానా, అగాపేనా? అగాపే అని నోరు తెరిచి చెప్పడం చిన్న విషయమే, కానీ దాన్ని రుజువు చేసుకోవడం మాత్రం సామాన్యమైన విషయం కాదు. ఏమండి, ఈరోజు ఇక్కడ ప్రేమ లేని వాళ్ళు ఎవరున్నారు? అందరూ ప్రేమ కలిగిన వాళ్ళే, అందరం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన రీతిలో దేవునితో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు.